కానీ ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుందని అనురాగం అంతా ఆయన బంధువుల మీద చూపిస్తున్నాడు. రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు నిన్న బాహాటంగా నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు ఆయన తిరుగుతాడు, ఓపెన్ తిరుగుతాడు, ఆయన తిరుగుతే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రెండర్స్ లో మళ్ళా వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు. అంటే అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్. మరి వాళ్ళ కంపెనీలకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినావు అన్నారు డిసెంబర్ 6వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు, నేను రాగద్వేషాలకు అతీతంగా ఇలాంటి మరి పక్షపాతం లేకుండా భయం లేకుండా నేను పాలన చేస్తానని రాజ్యాంగం మీద చేయబెట్టి చేసినావు. మరి అలా ఏం చేస్తున్నావు? అదేవిధంగా ద్వేషం, గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడవుతారు మీరు రేవంత్ రెడ్డి గారు.